ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ముముక్షువుకి శత్రువులు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 4వదైనటువంటి శత్రువు ముముక్షు అంటే మోక్షం పొందాలనుకునే వ్యక్తి. 4వ శత్రువు ఎవరు అంటే వార్తక్యపు భావనలు. ఇది మోక్షం పొందే వాళ్లకు శత్రువు. ఇక్కడ ఈ వార్ధక్యపు భావనలు వచ్చినప్పుడు అంటే ఇక్కడ మేం పెద్దవాళ్ళం అయిపోతున్నాం అని ఎప్పుడైతే ఒక ఆలోచన మన మనసుకు వస్తుందో ఇంకా అక్కడ ఏమవుతుంది, మనం ఏ పని చేయడానికి పోయినా మన మనసు బద్దకించేస్తుంది. ఎందుకు? నా వయసు పెరిగిపోయింది, నేను ఇప్పుడు ముసలిదాన్ని అయ్యాను, నా శరీరం సహకరించదు అనే ఆ భావన మనకు వస్తుంది. కానీ ఒక పక్క మనం ఆత్మలము అనుకుంటున్నాం. మరి ఆత్మలైన మనకు ఆ వార్ధక్యం ఉంటుందా? ఆ శరీరం ముసలిదవుతుంది, కానీ ఆత్మ ముసలిదవుతుందా? శరీరానికే వార్ధక్యం, శరీరానికే ముసలితనం. అంటే శరీరం ముసలిదైనప్పుడు ఎలా మనకు అనిపిస్తుందంటే పండ్లు ఊడిపోవడము, జుట్టు తెల్లగా కావడము, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడము, ఇలా రకరకాలుగా ఈ శరీరానికి వస్తుంటుంది. మరి ఈ శరీరం పుట్టినప్పుడు బాల్యంగా, తర్వాత యవ్వనము, తర్వాత ప్రౌఢ్యము, తర్వాత వార్ధక్యము. మరి ఈ భావనలన్నీ ఎవరికి వస్తాయి అంటే ఒక శరీరం మాత్రమే వస్తుంది, ఆత్మకు మాత్రం లేదు. అవునా కాదా? అంటే ఇక్కడ మన మనసులో ఏముంటుంది? ఆ శరీరం నేను అనే భావన ఎప్పుడైతే ఉంటుందో ఆ శరీరం గురించే ఆలోచిస్తాం. నేను బలహీనుడిని, నాకేమి చేత కాదు, నాకు ఈ జబ్బు వచ్చింది, నా ఇలా మనసులో పదే పదే రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. ఎప్పుడైతే నేను శరీరం అని అనుకుంటామో మనకి ఈ భావనలు వస్తాయి. మనం ఏది చేయడానికి ముందుకు వెళ్ళం. ఎందుకు అంటే ఇవన్నీ శరీరంతో మన మనసు ఐక్యమైపోవడం వల్ల మనకు వస్తున్నటువంటి భావన. చూడండి, ఉదాహరణకు ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి, అది కొంచెమే వచ్చింటది, కానీ అక్కడ నాకు జ్వరం వచ్చింది అని ఎప్పుడైతే భావిస్తామో ఇంత జ్వరాన్ని పెద్దగా చెప్పుకుంటాం. ఏదైనా పని చేయమంటే నాకు చేత కాదు, నాకు ఇలా ఉంది, నాకు నీరసంగా ఉంది, ఏదో ఒకటి చెప్తారు. అదే తనకిష్టమైన ఒక సినిమా చూడమనో, లేదా తనకిష్టమైన వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, లేదా తనకి ఏదైనా ఒక ఇష్టమైనటువంటి వస్తువు, ఆహార పదార్థాలు తినాలని అనిపించినప్పుడు అప్పుడు ఏమంటారు? టక్కున లేచి కూర్చొని ఆ సినిమా చూస్తారు, ఆ వ్యక్తితో మాట్లాడతారు. నీకు జ్వరం వచ్చింది తినొద్దు అంటే, ఏం కాదులే, లైట్గానే ఉంది జ్వరం, తింటే ఏం కాదు, కొంచెం తింటే ఏం కాదు అంటారా లేదా? అంటే చూడండి, అక్కడ శరీరం మారట్లేదు, కానీ మన మనసులో భావన మారుతుంది. అవునా కాదా? ఆ శరీరం నేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ భావనే మనల్ని ఆపుతుంది. ఇంకా ఇక్కడ ఒక వ్యక్తి భయపడుతుంటాడు. మరి ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను శరీరం అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడే మనకు భయం మొదలవుతుంది. ఈ శరీరం నేను అని అనుకున్నంత కాలము ఏం చేస్తాము? ఎవరైనా నన్ను అవమానిస్తారేమో, విమర్శిస్తారేమో, ఇతరులు ఏమనుకుంటారో, ఆ చావంటే, ఇలా రకరకాల భయాలు మనకు వస్తుంటాయి. ఎందుకంటే ఈ శరీరం నేను అనే భావన వల్లే మనకు వస్తాయి.
శరీరం నేను అనుకున్నప్పుడే చావు భయం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఆత్మ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకు చావు అంటే అసలు భయం ఉండదు. చూడండి, మనమంతా సాధనా మార్గంలోకి రాకముందు చావంటే ఎంతో భయపడేవాళ్ళం. ఇప్పుడేమనుకుంటున్నాం, ఎంత చక్కగా చెప్పేస్తున్నాం. ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళినట్లు, ఒక వస్త్రం విప్పి ఇంకో వస్త్రాన్ని ధరించినట్లు, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయినట్లు ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చావంటే ఎవరికైనా భయం ఉందా? ఎవరికి భయం లేదు. ఎందుకంటే నేను శరీరం కాదు, నేను ఆత్మను అనే విషయము ఒక సాధకుడు తెలుసుకుంటాడు కాబట్టి. ఆత్మ నేనెప్పుడు శాశ్వతంగా ఉంటాను అనే వాళ్లకు ఈ మరణ భయం అనేది ఉండదు. వాళ్ళు ఇంకా మరణానికి భయపడరు. ఇంకా ఈ శరీరం నేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ప్రతిదీ నేను చేశాను, నా వల్లే జరిగింది, నేను కాబట్టి చేశాను అనే భావన ఈ శరీరానికి ప్రాముఖ్యతనిచ్చినంత సేపు నీకు ఎట్లా ఉంటుందంటే సామర్థ్యము తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కడ తిరిగి నీవు ఈ శరీరానికి విలువను ఇస్తున్నావు. చూడండి, కొంచెం సంతోషం కలిగిందనుకోండి, ఎంతో ఉప్పొంగిపోతున్నావు. కొంచెం బాధ కలిగిందనుకోండి, ఎంతో కుంగిపోతున్నావు. ఎందుకు అంటే ఈ శరీరం నేను అనే భావన ఉండడం వల్లే. చూడండి, ఒక విద్యార్థిని కనుక తీసుకుంటే, ఆ పరీక్ష ఎగ్జామ్స్ వస్తాయి. ఎవరికైనా విద్యార్థులకు పరీక్షలు వస్తాయి. అక్కడ ఏం చేస్తారు? చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. వాడు భయంతో నా వల్ల కాదు, నేను చదవలేను, నేను బలహీనుని, నేను ఫెయిల్ అవుతాను అని అనుకున్నాడు అనుకోండి. ఇంకా అక్కడ అతడు ససేమిరా చదవడు, చదివినా రాయలేడు. ఎందుకంటే అక్కడ నేను శరీరం అనే భావన వాడికి ఉంది. నేను ఏదైనా సాధిస్తా అనుకున్నవాడు అక్కడ శరీరం గురించి ఆలోచించడు. వాడు ఏదైతే టార్గెట్ ఉందో దాని మీదే వాని యొక్క మనసును కేంద్రీకరిస్తాడు. చూడు, అట్లాగే ఒక వ్యక్తి, ఇప్పుడు చూడండి, మనమే ఒక వ్యక్తి గురించి ఎందుకు మనమే మాట్లాడుకుందాం. మనం అందరం ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాం. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే బాగుంటుంది, మనకి ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని మనందరికీ తెలుసు, అవునా? ఇంకొకటి, స్నానం చేసి కూర్చుంటే ఇంకా చక్కగా ధ్యానం బాగా కుదురుతుంది అనే విషయం కూడా తెలుసు. కానీ పొద్దున లేచినప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, ఏం కాదులే ఒకరోజు స్నానం చేయకపోతే. ఇంత తొందరగా లేచి ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి చేసేదే, ధ్యానం చేసేదే ఎక్కువ, మళ్ళీ స్నానం కూడా చెయ్యాల. ఆ బద్ధకం మనల్ని ఆవహిస్తుంది, అవునా కదా? ఇక్కడ మనం శరీరం నేను అనుకోవడం వలనే ఇవన్నీ మనకు జరుగుతుంది. ఈ శరీరం ఒక సాధనం మాత్రమే, ఇది నిజమైన స్వరూపం కాదు. మన ఆత్మ భావన, ఆత్మే నిజమైన స్వరూపం, ఇది శరీరం కాదు. మరి ఎవరైతే ఈ ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తారో ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి, వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తి గురించి తెలుస్తుంది. ఆ శక్తి గురించి ఎప్పుడైతే తెలుస్తుందో, నేను నా జీవితంలో నేను ఏదైనా సాధించగలను అనే ధైర్యం వస్తుంది. చూడండి, మనం ఈ శరీరాన్ని ఇంత అపురూపంగా చూసుకుంటున్నాం కదా. ఈ శరీరానికి ఏది ఇంత జరిగినా మనం భయపడతాం, బాధపడతాం, దుఃఖిస్తాం, ఇతరులకు చెప్పుకుంటాం. కానీ మహాత్ములను కనుక తీసుకుంటే, వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ మహాత్ములు, యోగులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతోమంది ఉపవాసాలుండి ధ్యానం చేశారు, ప్రపంచానికి కూడా సేవ చేశారు. మనం కనుక చూస్తే గాంధీ మహాత్ముడు అహింస అనే ఉద్యమం చేపట్టి ఉపవాసం ఉండి చివరికి మనకు మన దేశాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి. మరి శరీరాన్ని కష్టపెట్టుకుంటే ఏదైనా అవుతుందా?
చూడండి, మనం కూడా ఈ శరీరాన్ని కాస్త కష్టపెట్టాలి. శరీరానికి ఎంతసేపు సుఖం 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 అంటే ఆ సుఖంలో నువ్వేవి సాధించలేవు. మనకు మన పత్రి గారు చెప్పారు. ఏమని? నీ శరీరాన్ని నీకు ఎలా కూర్చుంటే నీకు అనువుగా ఉంటుందో ఆ విధంగా కూర్చుని ధ్యానం చేయమని చెప్పారు. కానీ ఇంక మనం పత్రి గారు చెప్పారు కదా ఇంకా అని చెప్పేసి ఆ శరీరానికి మెత్తటి పరుపులు, హాయిగా 2 కుర్చీలు, నెత్తి తల ఎనక్కి వాలడం ఇవన్నీ చేస్తుంది. కానీ ఈ శ్వాసను కనుక మనం గమనించాలి అంటే శరీరాన్ని కాస్త కష్టపెట్టాలి. కష్టపెడితే అప్పుడు నీలో జరిగే ప్రతి శ్వాసను నీవు గమనించగలుగుతావు. అప్పుడు నీకు అపారమైనటువంటి శక్తి వస్తుంది. అప్పుడు నీవు ఆ ఆత్మను సాక్షాత్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఈ శరీరానికి ఎంత సుఖంగా చూసుకున్నావు అనుకోండి, అంత లేటుగా మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందో అవతలేదో అది మనం చేసే సాధనని బట్టి ఉంటుంది. కానీ గొప్ప గొప్ప మహాత్ములంతా వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టి అయినా సరే ఆ శరీరాన్ని లెక్క చేయకుండా వాళ్ళు అనుకున్నది సాధించారు. వాళ్ళు ఎప్పుడు శరీరం నేను కాదన్నట్లే చూశారు. నేను ఆత్మ అన్నట్లాగే జీవించారు. మరి మిలిటరీ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు సైనికులు, మన దేశాన్ని కాపాడడానికి ఉన్నటువంటి సైనికులు. యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ శరీరానికి గాయమైనా సరే వాళ్ళు ఆగరంట, ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఆ క్షణంలో ఆయన నేను శరీరం కాదు, నేనొక దేశ సేవకుడిని అనే భావన అతడిలో ఉంటుందంట. కాబట్టి ఒక సైనికుడు ఆగకుండా అలా యుద్ధంలో దూసుకెళ్తాడు. మనం కూడా నేను శరీరం కాదు ఆత్మను అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, గుర్తుకు పెట్టుకుంటామో, ఎరుకతో ఉంటామో, అప్పుడే మనం కూడా మన జీవితంలో దేన్నైనా సాధించగలను అనే ఎరుకతో ఉంటాం. ఇంకా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆత్మగా భావించినప్పుడు మనకు ఈ చావు భయం ఉండదు. శరీరం నేననుకున్నప్పుడే చావు భయం. ఈ శరీరం గురించి ఆలోచిస్తాం. అవమానము, విమర్శ ఇవన్నీ మనం శరీరం నేననుకున్నప్పుడే బాధ కలుగుతుంది. ఈ శరీరం నేననుకున్నప్పుడే చిన్న సమస్యను పెద్దదిగా చూస్తాం. అదే ఆత్మభావన ఉంటే మనం ఏం చేస్తాము? పెద్ద సమస్యను కూడా చిన్న సమస్యగా మనం చూస్తాం. అవునా కాదా? కాబట్టి మనం ఎప్పుడు నేను ఆత్మను అనే విషయం మనము గుర్తుకు పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి ఇద్దరు వ్యక్తులకు ఒకే పని చేయాలని ఒక ఛాలెంజ్ వచ్చిందంట. అప్పుడు ఒక వ్యక్తి నేను శరీరం అని ఎప్పుడైతే భావించిండో ఆ వ్యక్తికి వచ్చినటువంటి పని కష్టంగా భావించిండు. ఇంకొక వ్యక్తి నేను ఆత్మనని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ వ్యక్తి చాలా ఈజీగా ఆ పనిని పూర్తి చేశాడు. శరీరం నేననుకున్నవాడు కష్టం అనిపించింది, మధ్యలో ఆగిపోయాడు. ఆత్మను నేననుకున్నవాడు ఆ పనిని పూర్తి చేశాడు. కాబట్టి ఈ ఆత్మ భావన మనం ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు గుర్తుకు పెట్టుకోవాలి. నేను ఆత్మననే విషయంతో ఎరుకతో ఉండాలి. అందుకే మనకు పత్రికారు చెప్పినటువంటి 3 రత్నాలను ఏంటి? సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడింటిని ప్రతిరోజు మనం కనుక చేస్తే మనకు అపారమైనటువంటి జ్ఞానము లభిస్తుంది, శక్తి లభిస్తుంది, మనం అనుకున్నది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ప్రతిరోజు మనం ఆలోచించుకోవాలి. ఏదైనా పని చేస్తున్నా, చెయ్యలేకపోయినా నేను శరీరంగా ఆలోచిస్తున్నానా, ఆత్మగా ఆలోచిస్తున్నాను. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు బలహీనత, భయము, అసమర్థత ఇవన్నీ ఉంటాయి. ఆత్మ అనుకున్నప్పుడు ధైర్యం ఉంటుంది, శక్తి పెరుగుతుంది, అనుకున్న పనిలో విజయం సాధిస్తాం. అందుకే ఈ ముముక్షుకు నిజమైనటువంటి శత్రువు
బయట ఎవరూ లేరండి. లోపల ఉన్నటువంటి ఆ శరీర భావన వల్లే మనకు శత్రువులు. బయట లేరు, మన లోపలే ఉన్నారు. కాబట్టి మనం ఈ క్షణం నుంచి నేను శరీరం కాదు, నేను ఆత్మను అనే భావన మనం ఎప్పుడు అయితే గుర్తుకు పెట్టుకుంటామో అప్పుడే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంకప్పుడు మనం చేయలేనిది, సాధించలేనిది అంటూ ఏది ఉండదు కాక ఉండదు. ఎందుకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మోక్షం సాధించాలంటే మనం ఈ 4 శత్రువులను జయించాలి. ఏంటివవి? 1 భయము, 2 పరిమిత జ్ఞానము, 3 సిద్ధులు, చివరిది వార్ధక్యపు భావన. ఈ 4గింటి నుంచి మనం బయటపడాలి. ఎందుకు? మనం మోక్షం సంపాదించాలి అంటే. ఈ 4గింటిని గుర్తుపెట్టుకొని మన యొక్క సాధనా క్రమంలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడే మనం ఈ 4 నుంచి బయటపడి మనం ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.